ఈరోజు సారాలంకారాన్ని గురించి తెలియజేస్తున్నాం. దీని యొక్క లక్షణం వచ్చేసి ఉత్తరోత్తరములకు ఉత్కర్ష వర్ణింపబడటం. ఉత్తరోత్తరములు అంటే ముందు చెప్పిన దానికంటే తర్వాత చెప్పేటువంటి పాదాలకు ఉత్కర్ష అంటే శ్రేష్టత్వాన్ని ఆపాదించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ముందు చెప్పిన వస్తువు కంటే తర్వాత చెప్పేటువంటిది ఉన్నతంగా ఉంటుంది. ముందు చెప్పేదానికంటే తర్వాత ఇంకా ఉన్నతంగా ఉంటుంది, తర్వాత చెప్పేది ఇంకా ఉన్నతంగా ఉంటుంది. అలాగా ఉండేటువంటి అలంకారం ఇది. అయితే ఉదాహరణకి చూద్దాం. ఉదాహరణకు జంతువుల కన్నా మనుషులు గొప్ప అండి. మనుషులు గొప్పే కదా జంతువుల కంటే. మరి మనుషుల కన్నా పండితులు గొప్పండి. పండితుల కన్నా బుద్ధివంతులు గొప్పండి. అవునా కదా? కాబట్టి ఇది ఒక సాగిపోయినట్లుగా ఒక సారలాగా వస్తున్నది. కాబట్టి ఇది సారాలంకారం అని గుర్తుపెట్టుకోండి. రెండవ ఉదాహరణ తెలియజేసుకుందాం. తేనె మధురము. నిజం కదా, తేనె మధురము. దానికంటే అమృతము మధురము, అమృతము కంటే చెలివాక్కులు మధురము అన్నాడు ఒక కవి. కాబట్టి ఈ కవి అన్నటువంటి ఈ వాక్యంలో కూడా సారాలంకారం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకదాన్ని మించి ఇంకొకటి శ్రేష్టత్వాన్ని పెంచుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సారాలంకారం అని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.